హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సెలీనియం వెబ్ డ్రైవర్ గురించి అయితే చాలా క్లియర్గా తెలుసుకుందాం. కానీ ప్రీవియస్ వీడియోలో మనం చాలా వీడియోస్ అయితే చేసాం. కోర్ జావా అండ్ సెలీనియం ఎక్స్పాత్స్, సెలీనియం ఐడెంటిఫైర్స్, ఇలా చాలా వీడియోస్ అయితే మనం చేసాం. ఆ వీడియోస్ చాలానే ఉన్నాయి. మీరు ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇది సెలీనియం వెబ్ డ్రైవర్ గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సెలీనియం వెబ్ డ్రైవర్. మెయిన్గా సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే వాట్ ఈజ్ వెబ్ డ్రైవర్, యూజ్ ఆఫ్ వెబ్ డ్రైవర్ గురించి తెలుసుకుందాం. Selenium WebDriver is a web framework that permits you to execute cross-browser tests. Cross-browsers అంటే సెట్ ఆఫ్ బ్రౌజర్స్, క్రోమ్ బ్రౌజర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్, ఇవన్నీ బ్రౌజర్స్లోకి వస్తాయి. దాంట్లో ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకుంటే దాంట్లో మనం చేసే టెస్టింగ్ని వెబ్ డ్రైవర్ టెస్టింగ్ అంటాం. మనం వెబ్ డ్రైవ్ యూజ్ చేసి ఈ క్రాస్ బ్రౌజింగ్ టెస్ట్ అయితే చేస్తాం. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆటోమేటింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ టెస్టింగ్ టు వెరిఫై దట్ ఇట్ పర్ఫార్మ్స్ ఎక్స్పెక్టెడ్లీ. Selenium WebDriver allows you to choose a programming language to create test script. Okay, ఫస్ట్ చెప్తాను. దిస్ టూల్ ఈజ్ యూజ్డ్ టు ఆటోమేటింగ్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే మన బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్స్. ఈ బ్రౌజర్ బేస్డ్ అప్లికేషన్స్ మనకు చాలానే ఉన్నాయి. మీరు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలాంటి టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్, ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా క్రోమ్ బ్రౌజర్లో. మనం ఏదన్నా తెలియాలి అంటే మనం చాలా బ్రౌజర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం. అలాంటి బ్రౌజర్స్ని ఆటోమేట్ చేసి టెస్టింగ్ చేయడానికి, టెస్టింగ్ టు వెరిఫై దట్ ఇట్ పర్ఫార్మ్స్ ఎక్స్పెక్టెడ్లీ. టెస్టింగ్ చేస్తున్నాం ఎక్స్పెక్టెడ్లీ అంటే మనం మీకు మాన్యువల్ టెస్టింగ్లో చెప్పాను, మీకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఈ రెండు సేమ్ వస్తేనే ఆ టెస్ట్ కేస్ పాస్ అవుతుంది. అలాగే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది సేమ్ రావాలి. పర్ఫార్మ్స్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్. ద పర్టికులర్ అప్లికేషన్ మనం మాన్యువల్గా ఒక అప్లికేషన్ తీసుకున్నామండి. తీసుకొని దాంట్లో TC00 టెస్ట్ కేస్ రాసాం. అది లాగిన్ లాగౌట్ టెస్ట్ కేస్ని మనం ఎలా పర్ఫామ్ చేయాలి, వెబ్ బ్రౌజర్లో కదా పర్ఫామ్ చేయాలి. మీకు సెలీనియం అంటే తెలుసు కదా. సెలీనియం టూల్స్ డన్ బై ఆటోమేషన్ టెస్టింగ్. ఓకే, టూల్స్ డన్ బై ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ ద్వారా మనం ఆటోమేషన్ టెస్టింగ్ డన్ చేస్తాం. ఈ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ చేస్తే ఆటోమేషన్ టెస్టింగ్ డన్ బై టూల్స్. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్ డన్ బై టూల్స్. దట్ పర్టికులర్ సెలీనియం టూల్ మనం ఆటోమేషన్ టూల్ ద్వారా, ఈ ఆటోమేషన్ వెబ్ డ్రైవర్ టూల్ ద్వారా మనం ఆటోమేషన్ టెస్టింగ్ని డన్ చేస్తాం. ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్ ఆల్వేస్ టు చూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు క్రియేట్ టెస్ట్ స్క్రిప్ట్స్. ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. అంటే మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది అలో ఉంది. దాంట్లో ఒక లాంగ్వేజ్ జావా. మీరు పైథాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, రూబీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మనం బ్రౌజర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ బ్రౌజర్ చూడండి, ఇది వెబ్ డ్రైవర్. ఈ వెబ్ డ్రైవర్ ద్వారా మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, గూగుల్ క్రోమ్, గోస్ట్ డ్రైవర్, ఓపర్ బ్రౌజర్, మంజిల్లా, ఫైర్ ఫాక్స్, ఇవన్నీ మనం ఈ వెబ్ డ్రైవర్తో ఆపరేట్ చేయొచ్చు. సెలీనియం వెబ్ డ్రైవర్తో మనం ఈ బ్రౌజర్స్ అన్నీ ఆపరేట్ చేయొచ్చు యూజింగ్ జావా లాంగ్వేజ్తో మనం ఈ వెబ్ డ్రైవర్ సహాయంతో ఇవన్నిటిని మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకే, ఇది మీకు వెబ్ డ్రైవర్ అంటే ఒక పర్టికులర్ ఇమేజ్ అయితే నాకు ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. సెలీనియం అంటే సెలీనియంలో వెబ్ డ్రైవర్ ఉంది. వెబ్ డ్రైవర్ వచ్చేసి మనం రాసే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ని వెబ్ డ్రైవర్ ఆటోమేషన్ స్క్రిప్ట్ని జావా లాంగ్వేజ్తో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని టెస్ట్ చేస్తాం వెబ్ డ్రైవర్ ద్వారా. మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ మనం టెస్ట్ చేయం వెబ్ డ్రైవర్ ద్వారా. సెలీనియం వెబ్ డ్రైవర్ అలౌస్ చూస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో దానికి కాంటాక్ట్ ఉంది, దాంట్లో జావా కూడా ఒకటి. ఓకే, మీకైతే ఒక పిక్చర్ వచ్చింది అనుకుంటున్నాను నేను వెబ్ డ్రైవర్ గురించి. అండ్ నెక్స్ట్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు, మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే క్లియర్ పిక్చర్ ఈ వీడియోలో ఇస్తాను. అండ్ ఫర్దర్గా మనం సెలీనియం సెటప్ వీడియో ఒకటి చేస్తాం. ఆ సెలీనియం సెటప్ వీడియోలో మనం సెలీనియంని ఎట్లా సెటప్ చేసుకోవాలనే గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనం ఇప్పటిదాకా తెలుసుకుంది సెలీనియం అంటే వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, సెలీనియం మరి ఎందుకు యూజ్ చేస్తాం, ఇప్పుడు అది ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. మాన్యువల్ టెస్ట్ కేసెస్లో మీకు ఒక ఫస్ట్ టెస్ట్ కేస్ ఏంటి, లాంచ్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, లాగిన్ ఇంటూ అప్లికేషన్, లాగ్ అవుట్ టు అప్లికేషన్, క్లోజ్ అప్లికేషన్. ఈ పర్టికులర్ స్టెప్స్ ఈ మాన్యువల్ టెస్ట్ కేసెస్లో ఉన్న ఈ పర్టికులర్ స్టెప్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి అంటే మనం సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి చేయాలి. ఆ సెలీనియం వెబ్ డ్రైవర్ ఎలా యూజ్ చేసి చేయాలి చూద్దాం. మెథడ్. ఇక్కడ మెథడ్ అంటే ఏంటి, మనం కోర్ జావాలో ప్రీవియస్గా మనం కోర్ జావా ఫినిష్ చేసాం. ఈ ఫినిష్ చేసినప్పుడు మీకు మెథడ్ అంటే నేను చెప్పాను. మెథడ్ అంటే ఒక పర్ఫామ్ అనే యాక్షన్ చేస్తుంది. పర్ఫామ్ అనే యాక్షన్ ఇక్కడ ఈ మాన్యువల్ టెస్ట్ కేసులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే లాంచ్ బ్రౌజర్ అనేది ఒక యాక్షన్. అంటే ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకొని మనం దాంట్లో ఆ పర్టికులర్ పర్టికులర్ బ్రౌజర్ అనేటప్పుడు మనం ఒక పర్ఫామ్ యాక్షన్ చేయాలి. ఆ యాక్షన్ ఏం చేస్తుంది, మెథడ్ చేస్తుంది. ఆ మెథడ్ దేంట్లో ఉంటుంది అంటే క్లాస్లో ఉంటుంది. ఆ క్లాస్ దేంట్లో ఉంటుంది అంటే ప్యాకేజ్లో ఉంటుంది. ఆ ప్యాకేజ్ దేంట్లో ఉంటుంది అంటే జార్ ఫైల్లో ఉంటుంది. ఆ జార్ ఫైల్స్ అంటే అవి సెలీనియం వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్. అవి ఎక్కడ దొరుకుతాయి అంటే గూగుల్లో దొరుకుతాయి. సింపుల్. ఓకే, చాలా సింపుల్గా తెలుసుకున్నాం కదా. మళ్ళీ మీకు చెప్తాను. మనం ఫస్ట్ స్టెప్ మాన్యువల్ టెస్ట్ కేసులో ఫస్ట్ స్టెప్ ఏంటది, లాంచ్ బ్రౌజర్ అనేది ఒక యాక్షన్ చేయాలంటే మనకి ఒక మెథడ్ కావాలి. ఆ మెథడ్ తీసుకున్నాం, జావాలో ఒక మెథడ్ తీసుకున్నాం. ఆ మెథడ్ ఎక్కడిది అంటే క్లాస్లోది. ఆ క్లాస్ ఎక్కడిది అంటే ప్యాకేజ్ ఎక్కడిది అంటే జార్ ఫైల్. ఆ జార్ ఫైల్ ఎక్కడిది అంటే క్రోమ్లోది. ఆ క్రోమ్లోంచి అసలు ఆ జార్ ఫైల్ దేనికి సంబంధించింది అంటే సెలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించిన జార్ ఫైల్ అది. ఆ సెలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించిన జార్ ఫైల్ కాబట్టి మనం దాన్ని యూజ్ చేయగలుగుతున్నాం. సెలీనియం వెబ్ డ్రైవర్
కాబట్టి దాని పర్టికులర్ ప్యాకేజెస్, ఆ పర్టికులర్ జార్ ఫైల్లో ప్యాకేజెస్, క్లాస్, మెథడ్స్ అనేవి ఆ పర్టికులర్ జార్ ఫైల్లో ఉంటాయి. ఇట్లా పర్ఫామ్ చేయండి అని ఆ సెలియం వెబ్ డ్రైవర్ అనే సెలీనియం వెబ్ డ్రైవర్ జార్ ఫైల్ క్రియేట్ చేసింది. ఆ జార్ ఫైల్ ఇది. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అది సెలీనియం ఎట్లా యూజ్ చేయాలి, వెబ్ డ్రైవర్ సెలీనియం ఎలా ఎక్కడ పనిచేస్తుంది అని తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం జావా గురించి అండ్ సెలీనియం జావా, ఇప్పుడు ఈ వెబ్ డ్రైవర్ సెలీనియం జావా ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా లాంచ్ బ్రౌజర్ ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే విషయం గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ థ్యాంక్ యూ, and please subscribe and support. Thank you guys.